ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత విపరీతంగా అన్ని రంగాల్లో ధరలను పెంచుతా పోతుంది. దాంట్లో ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ రంగాలలో విపరీతమైనటువంటి పెంపుదల చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. యుద్ధాన్ని ఆపేస్తే ఈ విపరీతమైనటువంటి పెరుగుదల ఉండదు. కానీ ఆ దిశగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశ ప్రధాని రోల్ మోడల్ అని చెప్పుకొని ప్రపంచానికి ఒక రోల్ మోడల్ ప్రధాని అని చెప్పుకునే మోడీ గారు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం, యుద్ధాన్ని ఆపలేకపోవడం ద్వారానే ఈ పరిస్థితి వచ్చింది. ఏదైనా ఈ దేశంలో క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల యొక్క భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించే జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలే. ఎవరన్నా ఏమన్నా పోని మాకొచ్చే కమిషన్లు, మాకొచ్చే మామూళ్ళు మాకొస్తే చాలన్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, యుద్ధం ద్వారా ఏర్పడినటువంటి ఈ క్రైసిస్లో ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు ఏదైనా ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, మిమ్మల్ని గెలిపించి అందలం ఎక్కించినటువంటి ప్రజలపైన హక్కున చేర్చుకునేటువంటి ప్రేమ మీకు ఉండాలి. ఆ దిశగా మీరు రాష్ట్రం విధించే జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ, మోడీ గారు మీ అంతకు మీరు ఊకదంపుడు ఉన్న ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, వెంటనే సామాన్య ప్రజల నుండి అన్ని వర్గాలపైన భారం పడేటటువంటిది డీజిల్ పెట్రోల్ ధరలమే. తర్వాత గ్యాస్, మరి ప్రతి ఇంటికి గ్యాస్ అవసరం వంట చేయడానికి. గ్యాస్ కొరత ఏర్పడింది, పెట్రోల్ కొరత ఏర్పడింది, డీజిల్ కొరత ఏర్పడింది. దీని ద్వారా బ్లాక్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాని ద్వారా ప్రజలు అనవసరంగా డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సామాన్యులపైనటువంటి భారాన్ని తగ్గించాలని 10-12 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టెల పొయ్యిలు అందరూ కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన ధరల ద్వారా, విపరీతమైనటువంటి కొరత ద్వారా మళ్ళీ కట్టెల పొయ్యి మీద మంట పెట్టి వంట చేసేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. అంటే మళ్ళా పురాతనమైనటువంటి పరిస్థితికి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నెట్టివేయబడతా ఉన్నాయి.